పోస్టల్ బ్యాలెట్ విషయంలో హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకున్నా చెల్లుతుందన్న ఈసీ 2 రోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. ఈ సర్క్యులర్ను వైసీపీ సవాల్ చేసింది. ఈసీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని వైసీపీ పిటిషన్ వేసింది. ఈసారి ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఉద్యోగులు భారీ స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో తీవ్ర పోటీ మధ్య జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల విజయ అవకాశాలను ఈ పోస్టల్ బ్యాలెట్లు డిసైడ్ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అడిగి తెలుసుకుందాం. శివ, ప్రధానంగా వైసీపీ వేసినటువంటి పిటిషన్లోని అంశాలేంటి? చక్రి మొత్తం మీద చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి కూడా ఎవరైతే అధికారి సంతకం ఉంటే సరిపోతుంది, సీల్ కానీ అలాగే హోదా కానీ లేకపోయినా పర్వాలేదనేది 2 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక మెమోని ఇవ్వటం జరిగింది. ఈ మెమోని సవాల్ చేస్తూ కూడా వైఎస్ఆర్సీపీ ఏపీ హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ని నిన్న ఉదయం దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం మరొక గజెట్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ గజెట్కి సంబంధించి కూడా రాష్ట్రంలో దాదాపుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా సంతకం ఉంటే సరిపోతుంది. అలాగే ఓటు ఏ విధంగా ఫోల్డ్ చేసి వేశారో పక్కాగా ఉండాలి. సంతకం సంబంధించి సీలు ఉన్నా లేకపోయినా హోదా ఉన్నా లేకపోయినా చెల్లుతుందని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన దానికి అనుబంధంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోని విత్డ్రా చేసుకున్నా చెప్పడంతో నిన్న వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్ కూడా వీగిపోయింది. తాజాగా ఈ పిటిషన్కి సంబంధించి తాము కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మరొక పిటిషన్ వేస్తామని వైఎస్ఆర్సీపీ హైకోర్టును కోరింది. చీఫ్ జస్టిస్ అనుమతితో ఈరోజు ఉదయం మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని కూడా కొద్దిసేపు క్రితమే ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ తరపున అభిషేక్ తన వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నారు. ఈసీ 3 జీవోల్ని 3 మెమోల్ని విడుదల చేసింది. ప్రతి మెమో కూడా ఒకే రకంగా ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియకి విరుద్ధంగా ఇవన్నీ కూడా విడుదల చేశారు. పోస్టల్ బ్యాలెట్ అనేది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైట్, వైసీపీ తరపున చాలా స్ట్రాంగ్ పాయింట్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే రూల్స్ అనేవి పర్టికులర్గా ఉన్నాయి, రాయబడినటువంటి రూల్స్ ఉన్నప్పుడు వాటికి అగెనిస్ట్గా ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ వీటిని సడలిస్తున్నారనేది వైసీపీ రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. అది చాలా స్ట్రాంగ్ పాయింట్. దీనికి ఈసీ దగ్గర ఉన్నటువంటి కౌంటర్ ఏంటి? దాన్ని కౌంటర్ చేయడానికి ఈసీ దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే చక్రి ఈసీ తన కౌంటర్ను కూడా బలంగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి దాదాపుగా చూసుకుంటే ఏ రాష్ట్రానికైనా సరే 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే పోల్ అవుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపుగా 5,10,000 పైగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎప్పుడూ లేని రీతిలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి మొదట 2 రోజులు టైం ఇచ్చారు, ఆ తర్వాత 3 రోజులు, ఆ తర్వాత 4 రోజులు, అంటే దాదాపుగా 4 రోజుల పాటు సమయం ఇవ్వటం జరిగింది. మొదటగా 4 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైనారు, ఆ తర్వాత 5 లక్షల పైగా కూడా పోలైనట్లు కూడా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. సో దీనికి సంబంధించి ఆయా రాష్ట్రంలో జరిగిన కొన్ని ఇబ్బందులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అధికారుల మధ్య కోఆర్డినేషన్ లోపం చాలా ఎక్కువగా కనిపించింది. సో ఈ కోఆర్డినేషన్ లోపం మూలంగానే పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు ఎన్నికలు ఓట్లు వేసే సమయంలో కూడా చాలా చోట్ల ఇబ్బందులు పాలైనాయి. కొన్ని చోట్ల సరైన వసతులు కల్పించడంలో కానీ లేకపోతే ఓటేసే సమయంలో సంబంధించి కూడా ఉన్నాయి. ఈసీ ఇదే కారణాన్ని చూపించబోతోందా? అనుకోకుండా చూపిస్తుంది. ఎక్కువగా వచ్చారు కాబట్టి ఇంతమందిని ట్యాకిల్ చేయలేకపోయాం, ట్యాకిల్ చేయలేక సంతకాలు ముద్రలు వేయలేకపోయాం కాబట్టి దీన్ని ఇక్కడ ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి కోర్టును కోరబోతోందా? అంటే ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్వతంత్ర హోదా కలిగిన సంస్థ. సో ఆయా రాష్ట్రాల పరిణామాలు లేకపోతే ఆ పోలింగ్ బూతుల సమీకరణాలు అక్కడున్న స్థానిక పరిస్థితులే చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటుంది. ఇక్కడ ఎన్నికల నేపథ్యానికి విచక్షణారహిత అధికారాలు మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటాయి. సో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వాస్తవానికి సవాల్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి చాలా కీలకమైనటువంటి సమయంలో, అంటే లెక్కింపు ముందుంది, రిజల్ట్స్ రాబోతూ ఉన్నటువంటి ఇలాంటి క్రూషియల్ సందర్భాల్లో కోర్టులు కలగజేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే మీరు అన్నట్టు ఎన్నికల